డియర్ స్టూడెంట్స్, హౌ ఇస్ ది జోష్? మన లాస్ట్ 2 వీడియోస్లో వెర్టికల్ సర్క్యులర్ మోషన్లో మనకి వెలాసిటీ లోయెస్ట్ పాయింట్లో √5 అని, మిడిల్ పాయింట్లో √3 అని, హైయెస్ట్ పాయింట్లో √r అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం టెన్షన్ ఇన్ ఏ వెర్టికల్ సర్కిల్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ చూసుకుందాం. ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. టెన్షన్ అనేది ఒక ఫోర్స్ లాంటిది. అది ఎప్పుడు అవే ఫ్రమ్ ది మాస్ ఉంటుంది. ఇక్కడ మనం మాస్ ఉందనుకోండి, అవే ఫ్రమ్ ది మాస్. అలాగే వెయిట్ ఆఫ్ ది మాస్ ఎప్పుడు వెర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది మనకి ఈ మాస్ అనేది ఎక్కడున్నా, లోయెస్ట్ పాయింట్లో ఉన్నా, మిడిల్లో ఉన్నా, హైయెస్ట్లో ఉన్నా, ఇదే ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి టెన్షన్ అట్ లోయెస్ట్ పాయింట్ తెలుసుకుందాం. టెన్షన్ అంటే ఏంటంటే ఈ స్ట్రింగ్ని హోల్డ్ చేసే ఫోర్స్ అనమాట చెప్పాలంటే, స్ట్రింగ్ని కానీ రోప్ని కానీ. టెన్షన్ అనేది లేకపోతే రోప్ ఏమవుతుందంటే ఇదే పోయి కుచించుకుపోయి లోపలికి పడిపోతుంది. అది కాకుండా ఇట్లా టైట్గా ఉండటానికి మనకి రోపు స్ట్రింగ్లో ఉండే ఫోర్స్ని టెన్షన్ అంటాం. ఈ టెన్షన్ అనేది టువర్డ్స్ ది సెంటర్ ఉంటుంది. టువర్డ్స్ ది సెంటర్ ఉండే నెట్ ఫోర్స్ మనకి సెంట్రిపిటల్ ఫోర్స్ని మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది ఒక విషయం. ఎందుకంటే సర్క్యులర్గా తిరగడానికి సెంట్రిపిటల్ ఫోర్స్ కావాలి. అది టువర్డ్స్ ది సెంటర్ ఉండే ఫోర్స్, నెట్ ఫోర్స్ సెంట్రిపిటల్ లాగా యాక్ట్ చేస్తుంది. అదొక విషయం. ఇక్కడ చూద్దాం, ఇక్కడ టెన్షన్ అంతా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ టెన్షన్ అనేది ఎప్పుడు అవే ఫ్రమ్ ది సర్కిల్ ఇట్లా ఉంటుంది. దీని వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, mg. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టువర్డ్స్ ది సెంటర్ ఉండే ఫోర్స్లు ఏమేంటి? t. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో mg ఉంటుంది కాబట్టి నెట్ ఫోర్స్ టువర్డ్స్ ది సెంటర్ ఏమవుతుంది? ఇది t అయితే ఇది mg ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -mg ఈజ్ ఈక్వల్. ఇదేంటి మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది? సెంట్రిపిటల్ ఫోర్స్ని. సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? mv²/r. దట్ ఈజ్ ఈక్వల్ t - mg ఈజ్ ఈక్వల్ m ఇంటూ v అంటే ఎంత? ఇక్కడ √5rg. v² అంటే ఇంటూ 5rg/r అంటే 5mg. ఈ t ఒక్కటే ఉంచి ఈ mgని కూడా అటు పంపిస్తే t ఈజ్ ఈక్వల్ mg + mg అంటే t ఈజ్ ఈక్వల్ 6mg. అంటే లోయెస్ట్ పాయింట్లో ఉన్న టెన్షన్ ఎంత అంటే ఇక్కడ టెన్షన్ క్యాలిక్యులేట్ చేస్తే TL ఈజ్ ఈక్వల్ 6mg. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మిడిల్ పాయింట్లో చూద్దాం. మిడిల్ పాయింట్లో ఒకటి మనం గమనిస్తే టెన్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, టువర్డ్స్ ద సెంటర్. దీని యొక్క వెయిట్, ఇక్కడ మాస్ ఉంది, దీని వెయిట్ ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి? సెంట్రిపిటల్ ఫోర్స్ కావాలి. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే టువర్డ్స్ ది సెంటర్, ఈ లైన్లో ఉండేది. ఈ వెయిట్ యొక్క కాంపోనెంట్ ఈ లైన్లో ఏముండదు, 0. ఏముండదు అంటే 0. ఎందుకని 0? ఇది పర్పెండిక్యులర్గా దీనికి ఉంది. ఇది వెర్టికల్ డైరెక్షన్లో ఉంది, ఇది హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది. ఇది కనుక దీని కాంపోనెంట్ ఇక్కడికి వేస్తే mg cos 90 అవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి వెయిట్ ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్కి కంట్రిబ్యూట్ చేయదు. ఈ పాయింట్లో మనకి సెంట్రిపిటల్ ఫోర్స్కి సెంటర్లో తిరగటానికి కంట్రిబ్యూట్ చేసేది ఏంటి? ఈ పాయింట్లో టెన్షన్ ఒక్కటే బాబు, టెన్షన్ ఒక్కటే దేవుడు అనమాట. ఇక్కడ t ఈజ్ ఈక్వల్ ఇక్కడ mv²/r. v అంటే డిఫరెంట్ పాయింట్స్లో ఎంత ఉందని తీసుకోవాలి. ఇక్కడ v ఎంత వేసుకున్నాం? √3rg. v² అంటే 3rg/r అంటే ఎంత? r మనం క్యాన్సిల్ చేస్తే 3mg. అంటే టెన్షన్ ఇక్కడ మిడిల్ పాయింట్లో ఎంత? t ఈజ్ ఈక్వల్ 3mg. లోయెస్ట్ పాయింట్లో 6mg. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హైయెస్ట్ పాయింట్లో టెన్షన్ ఎంత? మనం వెర్టికల్ సర్కిల్లో వెలాసిటీని డిరైవ్ చేసేటప్పుడు మనం అనుకున్నాం టెన్షన్ అనేది ఇక్కడ ఎంతో కొంత ఉంటేనే ఈ స్ట్రింగ్తో ఈ మాస్ ఇక్కడికి వెళ్తుంది అని. కాబట్టి మనం >= 0 అనుకున్నాం. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినా అదే వస్తుంది, ఎందుకంటే అది ఫస్ట్ ఎగ్జంప్షన్ చేసుకున్నాం కాబట్టి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ వెలాసిటీ √5rg, టెన్షన్ 6mg. ఇక్కడ వెలాసిటీ √3rg, టెన్షన్ 3mg. ఇక్కడ వెలాసిటీ √rg, టెన్షన్ >= 0. ఇది వేసుకున్నాక మనకు కన్ఫ్యూజన్ రావచ్చు. వెలాసిటీ √5rg అన్నాం, లేదా √3rg అట్లా అనుకున్నాం. ఇది ఏమన్నా 6mg అనుకున్నాం. ఇది mgనా rgనా అని మీకు కన్ఫ్యూజన్ రావచ్చు ఎప్పుడైనా టెన్షన్ గురించి అడిగినప్పుడు. ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే t అంటే ఫోర్స్కి మనకి ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే మాస్, యాక్సలరేషన్ అంటే గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ 2 టర్మ్స్ డైమెన్షన్స్ సేమ్, దీనికి డైమెన్షన్ సేమ్.
కాబట్టి టెన్షన్ అంటే ఎప్పుడు ఎంజీ అని గుర్తుపెట్టుకోండి. వెలాసిటీ అంటే వేసుకున్న మనం డైమెన్షన్ వేసుకున్న అలాగే వస్తుంది. కాబట్టి ఒకటి తెలిసింది కాబట్టి ఉండదు రూట్ ఆర్జీ అయిపోతుంది, 5 RG √3 RG √RG అనేది అలా గుర్తుపెట్టుకొని మనకి తప్పు లేకుండా వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.